హాయ్ అశోక్ గారు, వెల్కమ్ టు ద షో. హాయ్ అండి. సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు, ఇంకా హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. అరే పిల్ల నువ్వు లేని జీవితం, ఈ 2 సినిమాల తర్వాత వచ్చిన సినిమా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ 2 చిత్రాల్లో ఎట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో దానికి డబల్గా ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఇచ్చాడు. సో అతను డ్యాన్స్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ, ఇంకా తన పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఓవరాల్గా డెవలప్ చేసుకుంటూ ఈ యొక్క సినిమాలో ఉండడం, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక మంచి నటుడిగా ఈ సినిమా ద్వారా గుర్తింపు పొందినటువంటి క్యారెక్టర్ ఇది. ముఖ్యంగా ఈ సినిమాలో ముఖ్య క్యారెక్టర్ ఏంటంటే తనను తను నమ్ముకున్నటువంటి వ్యక్తి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి, ఎటువంటి సాహసాన్ని చేయడానికి ఉన్నటువంటి వ్యక్తి ఇతను. అందుకే టైటిల్ బహుశా అందుకే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అని చెప్పేసి అతని క్యారెక్టరైజేషన్ని జస్టిఫై చేస్తూ ఆ సినిమా టైటిల్ని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఓకే అండి, సినిమా స్టోరీ గురించి చెప్పండి. సినిమా స్టోరీ గురించి వస్తే, బాగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో అమెరికా వెళ్ళిన ఒక కుర్రాడే మన హీరో సాయి ధరమ్ తేజ్. అంటే తనను తను అమ్ముకోవడం, ఏ పనైనా డబ్బు కోసం చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. సో దానికోసం ఎటువంటి రిస్క్లైనా చేస్తారు. అందుకే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే టైటిల్ తోటి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఇది ఇలా ఉండగా హీరోయిన్ అయితే ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి వ్యక్తిని హీరోయిన్ ప్రేమిస్తుంది. హీరోయిన్ మన రెజినా. అతను మోసగాడన, అంటే తన కోసం పెళ్ళికి ముందు పెళ్ళి పీటల నుంచి లేచిపోయి వచ్చి అమెరికాకు వస్తుంది అనమాట. అతను మోసగాడని తెలుసుకున్నాక, మోసపోయానని తర్వాత తెలుసుకున్నాక ఇంటికి తిరగలేని పరిస్థితి. అప్పుడు హీరో సాయి ధరమ్ తేజ్ తను చేర్దిస్తాడు. చేశాక ఈ క్రమంలో ఆమె అక్కడే ఉండిపోతుంది. తర్వాత ఒక ప్రైజ్ మనీ, ఒక కార్యక్రమం ద్వారా బెస్ట్ కపుల్స్కి మంచి అవార్డులు, అంటే ఎక్కువ ప్రైజ్ మనీ ఇస్తున్నారని తెలిసి తను ఏమనుకుంటుందంటే, తను బలవంతంగా డబ్బు కోసం ఇష్టపడిన వ్యక్తి కాబట్టి హీరోయిన్ని బలవంతంగా ఒప్పించేసి చివరికి ఏం చేసిందంటే బెస్ట్ కపుల్గా అవార్డు మంచి ప్రైజ్ మనీ తీసుకుంటారు వీళ్ళిద్దరు. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళ హీరోయిన్ చెల్లి పెళ్లి కోసం ఇండియా ఇతను వెళ్తుంది. ఇతని చెల్లి పెళ్లి కోసం కూడా హీరో ఇండియాకి వెళ్తారు. అయితే హీరోయిన్ మోసపోయిన తన తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటుంది. హీరో కూడా అలానే చెప్పని చెప్పేసి తన హీరోయిన్కి నచ్చ చెప్తాడు. అయితే ఆ క్రమంలో హీరోయిన్ రెజినా వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే అక్కడ ప్రత్యేక పరిస్థితుల్లో వీళ్ళు నిజంగా మళ్ళీ భార్యాభర్తలుగా నటించేటువంటి పరిస్థితి. చివరికి ఏమవుతుందంటే వీళ్ళు భార్యాభర్తలు కారు, వీళ్ళు నటించారని వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. అయితే మళ్ళీ కూడా ఒక ట్విస్ట్ ఏంటంటే, అసలు ఇతను అమెరికా వెళ్ళడానికి కారణం ఏంటంటే, తను ఫస్ట్ ఒక పెళ్లి కుదురుతుంది దీనికి. కానీ ఆ అమ్మాయి ఏంటంటే వేరే అతను ప్రేమిస్తుంది. తన మీద తనకు చెడ్డ పేరు వస్తుందని తన మీద వేసుకొని అమెరికా వెళ్ళిపోతాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇతను మంచివాడు, అతన్ని ఇచ్చి నాకు చెల్లికి, అంటే హీరో ఏదైతే విలన్ అజయ్ తనకి ఇచ్చి తన చెల్లి పెళ్లి చేయాలనుకుంటాడు. అతను కూడా ఇతన్ని వెంటాడుతూ ఉంటాడు. ఈ ట్విస్ట్లో ఏంటంటే నిజం తెలిసిపోయింది వీళ్ళిద్దరు భార్యాభర్తలని. తన సిస్టర్ పెళ్లి చేయడానికి అజయ్, చివరికి ఏమిటంటే వీళ్ళు అజయ్ నుంచి ఎట్లా కాపాడబడ్డాడు, వీళ్ళిద్దరికి నిజంగా భార్యాభర్తలు అవుతారా లేదా అనేది ఈ సినిమా కథాంశం. సో ఓవరాల్గా సినిమా అనేక ట్విస్టులతో ఇట్లా నడుస్తుంది అన్నమాట. ఓకే, హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ సినిమాలో? హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు పిల్ల నువ్వు లేని జీవితంలో ఈ సాయి ధరమ్ తేజ్ రెజినాల కాంబినేషన్ హిట్ అవ్వడం, అదే పేరు కంటిన్యూగా మళ్ళీ ఈ సినిమాలో చేయడం. సో ఓవరాల్గా తన గ్లామర్ సైడ్ కానీ, కామెడీ సైడ్ కానీ, పర్ఫార్మెన్స్ సైడ్ కానీ ఓవరాల్గా ఈ మూవీలో రెజినా ఒక మంచి క్యారెక్టర్, మంచిగా తను నటించిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే అండి, కామెడీ పరంగా చూసుకుంటే మరి హిట్ అయిందా ఈ సినిమా? ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కువ మేజర్ పార్ట్ కామెడీయే. అంటే స్టోరీతో పాటు కూడా కామెడీ అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే సాయి ధరమ్ తేజ్ కూడా కామెడీ చేయడం, ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు కామెడీ చేశాడు. బ్రహ్మానందం చాలా తర్వాత మళ్ళీ నవ్వించాడని చెప్పొచ్చు. ఈ ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు ఎంటర్టైన్ ఉండడం వల్ల ప్రేక్షకుడికి నవ్వు పుట్టేటువంటి అవకాశాలు, సన్నివేశాలు ఇవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి కామెడీ ఈ సినిమాలో ముఖ్యంగా మెయిన్ థింగ్ ఏదైనా ఉందంటే కామెడీ కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకే, సాయి ధరమ్ తేజ్ రెజినాది 2వ మూవీ కాబట్టి వీళ్ళిద్దరి పేరు హిట్ అయిందా ఈ సినిమాకి? అదే ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళది ఆల్రెడీ మనం చూసాం పిల్లలను లేచేతంలో. ఈ సినిమాలో కూడా ఓవరాల్గా వీళ్ళు సేమ్ పర్ఫార్మెన్స్, దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో వీళ్ళ కాంబినేషన్ ఇంకా మరిన్ని సినిమాలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఓకేనండి, మెగాస్టార్ చిరంజీవి రీమేక్ సాంగ్ను మళ్ళీ చేశారు.
దీంతో చూసుకుంటే మరి సాంగ్ హిట్ అవుతుందా? అంటే గువ్వా గోరింక అనే సాంగ్ చేసినప్పటికీ కూడా అది ఆల్రెడీ హిట్ సాంగ్. దాన్ని ఏంటంటే సాయిధరం తేజ్ తన సెంటిమెంట్ కోసం తను పెట్టుకున్నాడు. సో దాన్ని మరిపించే విధంగా చేయలేడు అని చెప్పొచ్చు, కానీ మామని మరిపించే విధంగా ఈ సినిమాలో ఈ సాంగ్లో నటించారు, తర్వాత డ్యాన్స్ చేశారనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకేనండి. ఈ సినిమా రివ్యూ ఎలా ఉంది అండి? అదే ఓవరాల్గా సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్ అయితే దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నంత కథ ఉంది, తర్వాత రావడం ఈ సినిమా ఓవరాల్గా వస్తుంటే సెకండ్ హాఫ్ వచ్చి డల్ అవ్వడం ఈ సినిమా కొంచెం మైనస్గా చెప్పొచ్చు ముఖ్యంగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో స్టోరీ, ట్విస్ట్లు, కామెడీ, ఎంటర్టైన్మెంట్ మొత్తం అమెరికాలో జరుగుతుంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసి మొత్తం మన ఇండియాలో జరుగుతుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఉన్నందుకు సెకండ్ హాఫ్ లేకపోవడం సినిమాలో మనం చెప్పుకోవచ్చు బ్యాక్డ్రాప్. అంటే ఒక రకంగా చెప్పాలంటే -పాయింట్ కూడా చెప్పవచ్చు. ఓవరాల్గా ఈ సినిమా రేటింగ్ ఎలా ఉంటుంది? ఓవరాల్గా ఈ సినిమా మనకు అవుట్ 2 రేటింగ్ ఇవ్వచ్చు, అవుట్ ఆఫ్ 5. ఓకే అండి.